హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చట్టూస్ హ్యాపీ హబ్. ఈరోజు మేము కొండపల్లి ఫోర్ట్కి వెళ్తున్నాం. చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకున్నాం, బట్ టైం కుదరక వెళ్ళలేదు. సడన్గా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. విజయవాడ టు కొండపల్లి 20 కిలోమీటర్స్ అని చూపిస్తుంది, బట్ మనము హైదరాబాద్ హైవే రోడ్ పైన వెళ్తాం కాబట్టి ఇబ్రహీంపట్నం వరకు కొంచెం తొందరగానే వెళ్తాము. ఇబ్రహీంపట్నం వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి మనకు కొండపల్లి స్టార్ట్ అవుతుంది. ఇంకా విలేజ్ రాదు, బట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అస్సలు రోడ్ బాగాలేదు. పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బట్ అక్కడి నుంచి వ్యూ ఉంటుంది. అసలు మనం అరకు వెళ్ళినప్పుడు వ్యూ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూస్తున్నారు కదా. ఫైనలీ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసాం, బట్ మా మొబైల్స్లో ఛార్జింగ్ లేదు. ఎందుకంటే సడన్గా వచ్చేసాం కాబట్టి కొన్ని వీడియోస్ తీశాను. మేము ఆఫ్టర్నూన్ 2 తర్వాత వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళే వరకు కొంచెం లేట్ అయిపోయింది. మెల్లిమెల్లిగా వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ అవుతుంది అని చెప్పి మేము తొందరగా పైకి ఎక్కిపోయాం. కింద చూడడానికి అంతేం లేవు, పోస్టర్స్ ఉన్నాయి, మనం చదువుకుంటూ వెళ్ళాలి స్టోరీని. పైకి ఎక్కిన తర్వాత వ్యూ బాగుంది, కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా ఎక్కువసేపు గడపడానికి అంత ఏం లేదు, బట్ మనం అక్కడ నుంచి వస్తున్న వేనే అది ఘాట్ రోడ్ లాగా ఉంది. చాలా బాగుంది. కానీ పిల్లలకి మాత్రం బాగుంది. కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి వచ్చింది. మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం. మా చోటునైతే ఇంకా ఎన్ని ఫొటోస్ అంటే చాలా ఫొటోస్ తీసాం. వాడికి బయట తిరగడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నంతసేపు ఎంత అల్లరి చేస్తాడో, బయటికి వస్తే లైట్స్ అవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాడు. మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. అక్కడ ఎక్కువసేపు తిరగడానికి ఏం లేదు. సో మేము అక్కడ కొంచెం సేపు పైనే అక్కడ టైం స్పెండ్ చేసాం. బయటికి వచ్చినప్పుడు చోటు అస్సలు సతాయించాడు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎలా నవ్వుతున్నాడో. బట్ ఆకలిస్తే మాత్రం అస్సలు ఆపలేము. మా కొలీగ్ వల్ల డాక్టర్ ఆ పాప చోటుతో బాగా ఆడుకుంది. ఇంకా టైం అవుతుందని చెప్పి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం వేరే ప్లేస్కి. అక్కడ ఫొటోస్ బాగా వస్తున్నాయని చోటుని కొన్ని పిక్స్ తీసాం. చూడండి ఎలా కూర్చున్నాడో, అంత భయం కూడా లేకుండా. బట్ ఇలాంటి ప్లేసెస్కి ఫ్యామిలీస్తో ఖచ్చితంగా వెళ్ళాలి. చూడవలసిన ప్లేసే, మరి బోరింగ్ ప్లేస్ ఏం కాదు. బట్ వెళ్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఫోర్ట్ మొత్తాన్ని ఒక 10 మినిట్స్లో చూసేయచ్చు. బట్ సరౌండింగ్ ఏరియాస్ కొంచెం కొన్ని ప్లేసెస్లో ఫోటోషూట్ కోసం అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. బయటికి వచ్చినప్పుడు చోటు నాతో కంటే వాళ్ళ డాడీతోనే ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే నేను ఎక్కువసేపు ఎత్తుకోలేను. అక్కడ ఏదో కొత్తగా ఉంది, మమ్మల్ని ఫోటో తీయమని చెప్తే వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఎన్ని ఫొటోస్ తీసినా ఇంకా సరిపోవట్లే వాళ్ళకి. తర్వాత ఇక నాకు చోటుకి మళ్ళీ ఫోటోషూట్. మాకిద్దరికి కామన్గా ఉండేదే. మేము ఎన్ని ఫొటోస్ తీసినా మాకు సరిపోవు. ఇంకా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ డాడ్ ఇక్కడ ఈ పాప వెళ్తుంది కదా, ఈ ప్లేస్లో మేము వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఫోటోషూట్ తీస్తున్నారు. చాలామంది ఉండే, బట్ విజిటర్స్కి ప్లేస్ లేదని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు ఇంకో లొకేషన్కి షిఫ్ట్ అయ్యారు. మేము కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూడాలి కదా అని చెప్పి అటు సైడ్ వెళ్ళినాం. అక్కడ ఒక చెట్టు ఉంది, మర్రి చెట్టు అనుకుంటా. చోటుని అక్కడ కూడా కూర్చోబెట్టి ఫొటోస్ తీసాం. ఒక్కడే కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలసిపోయాం. చోటుకి ఆకలిస్తుంది కదా, సో మిల్క్ బాటిల్ తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెంసేపు ఆడుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. కిందికి వచ్చేసాం. ఇప్పుడు అక్కడ నుంచి స్టెప్స్ దిగిన తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది ఫొటోస్ దిగడానికి. మేబీ ఇక్కడ హ్యాంగ్ చేసేవాళ్ళు అనుకుంటా. నేను మాత్రమే ఎక్కాను అక్కడికి, ఎవరు ఎక్కలేదు. చాలామంది అక్కడ పైనుంచే ఫొటోస్ దిగారు. మా హస్బెండ్ ఎక్కొద్దన్నారు, బట్ నేను అక్కడ బాగుంది నన్ను ఫొటోస్ తీయమని చెప్తే సో వెళ్ళమన్నాడు. పైకి ఎక్కి తీయాలంటే చోటు ఉన్నాడు కదా, తీయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎక్కలేదు. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. అప్పటికే 5:30 అయ్యింది.
హిల్ ఏరియాస్లో మనకి తొందరగా నైట్ అవుతున్నట్లు అనిపిస్తుంది కదా. సో మేము మళ్ళీ కనిపించకపోతే కిడ్స్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. బట్ అక్కడ ఫోర్ట్ ఏమో కానీ ఆ ప్లేస్ వ్యూ మాత్రం చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.